కార్మిక చట్టాలను అణగదొక్కేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడితే వారిని భూస్థాపితం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ బీఆర్ఎస్ ని ఆ రోజు బుద్ధి చెప్పినాం. కానీ మళ్ళా రావణాసురుని రాముడు చంపుతా ఉంటే ఒక్కొక్క బాణానికి తలలు తెగిపోయి మళ్ళా తెక్కున్నాయట. అటువంటి రాక్షసుడు ఇప్పుడు వచ్చినారు. ఆ రాక్షసుడు మళ్ళా లేస్తా ఉన్నారు. ఆ రాక్షసుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కడైతే దేశంలో బీజేపీలో పేరు చెప్పుకొని వస్తున్న మోడీ కేడీ కలిసి మళ్ళా మన ముందుకు వస్తా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడున్న కార్మికుడు ఆలోచించాలి. మీ అందరినీ కూడా కొడతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఒక్కసారి అడగాలి, ఎవడన్నా బీజేపీ వస్తే ఏ ముఖం పెట్టుకొని వచ్చినామని. ఇలా నేను చెప్తా ఉన్నా, ఇలా మొన్నటి వరకు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తల్లిని బందీలు వేసి చైన్లు వేసి గుప్పిట్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, దొరల పాలన చూపించిండు. ఇలా మోడీ అనేవాడు గత 10 సంవత్సరాలుగా మోడీ అనేవాడు జాగ్రత్తగా వినాలి. మోడీ అనేవాడు ఒక ద్రోహి. మోడీ అనేవాడు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలకులు ఏ రకంగా అయితే దోచుకున్నారో ఆ మాదిరిగా మీరు మన పూర్వీకులు స్వతంత్ర పోరాటం చేసి సాధించుకున్న ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఇలా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, మీలాంటి వారికి మాలాంటి వారికి ఎవరికి ఓటక్కు లేకుండా చేయాలని ఇలా త్వరతనాన్ని బానిసతనాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ రూల్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా భారత మాతను ఇలా సంఖ్యలతో బంధించిండు, గుప్పిట్లో పెట్టుకున్నాడు. మన సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతా ఉన్నాడు. రేపు ఎన్టీపీసీ కూడా అమ్మేస్తాడు. రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఈ ఎన్టీపీసీని కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు. ఇలా బ్రిటిష్ వాళ్ళన్ని దోచుకపోతే ఇలా మోడీ ఇలా మన దేశాన్ని దోచి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సంఘటనలు ఒక్కసారి గుర్తించాలి. ఇలా గ్యాస్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, తినే ధరలు పెంచిండు. ఇలా ఒక్కటి కాదు అన్ని చేస్తా ఉన్నాడు. ఆయన బీజేపీ పార్టీ నుండి బీజేపీని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నా. సంస్థని ప్రేమించి మరి పనిచేసే ఉద్దేశం ఉంటది. కార్మికుడు బాగుంటేనే సంస్థ బాగుపడుతుందని చెప్పి ఒక ఉదాహరణగా మేము ఆ సంస్థలు పెట్టి నడిపేయడం జరిగింది. కాకా గారు ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు మరి తెప్పించి మరి అప్పుడు 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన వ్యక్తి కాకా గారు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తాయని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధం చెప్పిందో, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిందో మీరందరూ ఈరోజు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా మన యువకులు నిరుద్యోగులై మారి కూర్చున్నారు. వాళ్ళందరికీ అండదండగా ఉంటాయని చెప్పి మన రామగుండం ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మన 2018లో జియో పాస్ అయింది డిపెండెంట్ జాబ్స్ గురించి కూడా, కానీ దాన్ని అమలు చేయలేదు. అమలు చేయని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చేసే ఉద్దేశం ఉంటే ఎన్ని కష్టాలైనా దాన్ని చేసి తీరే గుణము మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే పార్టీలో నడిచి ఇక్కడ సమస్యలు తీర్చుతామని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. గత 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నారు. గత 70 సంవత్సరాలు కాకా గారు, కాంగ్రెస్ పార్టీ, వివేక్ గారు, రాజ్భాయ్ చేసిన కార్యక్రమాలు చూడండి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవలే ఉండాలని చెప్పి చూసే నాయకులు మీకు. రాజ్భాయ్ గారు కూడా నాకు ఎప్పుడు చెప్పేవారు, ఆల్మోస్ట్ 1.5 years బయటనే తిరిగి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం ఇస్తామని చెప్పి 1.5 years బయటనే ఉండి లిటరలీ రోడ్డు మీద, రాజుగారు చెప్పేవారు, రోడ్డు మీద ఉండి ప్రజల ద్వారా పొద్దున లేచినాక మన సోదరులు ఎవరంటే ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆహ్వానించి వారికి బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళా బయట ప్రజలతోటే తిరిగే గుణము ఎంతమందికి ఉంటుందని చెప్పి మీరు అందరూ గమనించారు. ఇట్లాంటి నాయకులు మీరు ఎట్లయితే ఎన్నుకున్నారో నాకు కూడా మీ అందరూ
మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి నాకు మీ అందరు అవకాశం ఇస్తే, మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా కార్మికుల సమస్యల మీద పోరాడి మరి మీ గొంతున ఈ పార్లమెంట్ లో మీ నిధులు అన్ని కక్కాల్సిన నిధులు ఇక్కడ తీసుకొస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసి ముగిస్తాను. అందరికీ చాలా ధైర్యం ఇచ్చి నేను కృషి చేసి పనిచేస్తా అని చెప్పి మీ అందరికి సభాముఖంగా మళ్ళొకసారి మాటిస్తూ ముగిస్తాను.